హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం బీఎస్సీ జెనెటిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు డిఎన్ఏ, జీన్స్, హ్యూమన్ టెరిట్స్ అండ్ జెనెటిక్ డిజార్డర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీఎస్సీ జెనెటిక్స్ ఈజ్ ఏ బెస్ట్ కోర్స్ అని చెప్తాను. అండ్ ఈ వీడియోలో మనం బీఎస్సీ జెనెటిక్స్ గురించి కావాల్సిన ఎలిజిబిలిటీ, కోర్స్ డ్యూరేషన్ ఏంటి అండ్ సబ్జెక్ట్స్ ఏవేవి ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, హైయర్ స్టడీస్, జాబ్స్ అండ్ కెరియర్ స్కోప్ ఎలాగుందో ఇది చూద్దాం. ముందుగా ఎలిజిబిలిటీ, మీరు 12th క్లాస్ బైపీసీ స్ట్రీమ్లో మినిమం 50-60% మార్క్స్తో అయితే పాస్ అవ్వ ఉండాలి. అండ్ సమ్ రెప్యూటెడ్ కాలేజెస్లో ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, కానీ చాలా వరకు ఇన్స్టిట్యూట్స్లో మీకు డైరెక్ట్ అడ్మిషన్ జరుగుతుంది. అండ్ బీఎస్సీ జెనెటిక్స్ అనేది 3 years అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఇది 6 సెమిస్టర్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఇందులో మీకు థియరీ, ల్యాబ్ ప్రాక్టికల్స్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ కీ సబ్జెక్ట్స్ వచ్చేసి ఏమున్నాయి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనెటిక్స్, మాలిక్యులర్ జెనెటిక్స్, సెల్ బయాలజీ, హ్యూమన్ జెనెటిక్స్, మైక్రోబయాలజికల్ జెనెటిక్స్, డెవలప్మెంట్ బయాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయోస్టాటిస్టిక్స్. ఇలాగా ఈ టాపిక్స్ మీద మీకు ప్రాక్టికల్ ల్యాబ్ వర్క్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంకా కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ అయితే ఉంటాయి. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో 10,000 to 25,000 per year అయితే ఉంది. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో 40,000 to 1 lakh per year అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్కాలర్షిప్స్ అండ్ ఫీ రీఎంబర్స్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ మీరు బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్సీ ఇన్ జెనెటిక్స్, ఎంఎస్సీ ఇన్ హ్యూమన్ జెనెటిక్స్, ఎంఎస్సీ ఇన్ మాలిక్యులర్ బయాలజీ, ఎంఎస్సీ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్, ఎంఎస్సీ ఇన్ బయోటెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ జెనెటిక్ కౌన్సిలింగ్, PhD in genetics, PhD in molecular medicine, PhD in biomedical sciences and MBA in healthcare or MBA in pharma management. ఈ కోర్సెస్ అయితే మీరు చేయొచ్చు ఆఫ్టర్ కంప్లీటింగ్ బీఎస్సీ జెనెటిక్స్. అండ్ మీకు కెరియర్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయో చూద్దాం. యాజ్ ఏ జెనెటిక్ కౌన్సిలర్గా మీరైతే వర్క్ చేయొచ్చు. అండ్ రీసెర్చ్ అసోసియేట్, ల్యాబ్ టెక్నీషియన్, డిఎన్ఏ ల్యాబ్స్లో, అంతేకాకుండా డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు. అండ్ బయోటెక్ ఆర్ ఫార్మా ఇండస్ట్రీలో కూడా మీరు వర్క్ చేయొచ్చు. అండ్ క్లినికల్ జెనెటిక్స్, టీచింగ్ జాబ్స్ ఇన్ డార్డో, ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫారెన్ యూనివర్సిటీలో రీసెర్చ్ రోల్స్కి కూడా వెళ్ళే స్కోప్ అయితే ఉంది. అండ్ శాలరీ వచ్చేసి మీకు యాజ్ ఎ ఫ్రెషర్గా 15,000 to 30,000 per year అయితే ఉంటుంది. అండ్ పీజీ, ఎంఎస్సీ తర్వాత మీ శాలరీ 70,000 ప్లస్ అయితే ఉండే ఛాన్స్ ఉంది యాజ్ ఎ ఫ్రెషర్గా. అండ్ రీసెర్చ్ అండ్ ఫారెన్ ప్లేస్మెంట్స్ అయితే మీకు ల్యాక్స్లో శాలరీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీకు డిఎన్ఏ, జీన్స్, మెడికల్ రీసెర్చ్ మీద ప్యాషన్ ఉంటే బీఎస్సీ జెనెటిక్స్ ఈజ్ ఏ హై డిమాండ్ కోర్స్ విత్ బ్రైట్ కెరియర్ ఆప్షన్ ఇన్ సైన్స్ అండ్ హెల్త్ కేర్. మీరు రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్స్లో ఫ్యూచర్ స్కోప్ చాలా ఎక్కువ ఉంది. ఇందులోకి వెళ్దాం అనుకుంటే ఈ కోర్స్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ బైపీసీ చదివిన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో వాళ్ళైతే ఇది కూడా ఒక ఆప్షన్ కింద అయితే చూడొచ్చు. అండ్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ ఇలాంటి కోర్సెస్ రిలేటెడ్ వీడియోస్ ఇకపై అప్డేట్ చేస్తుంటాం. అండ్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.